కథ కాదు జీవితం. ఇక చేతేస్తే చేతేనియది అంతవరకు. ఇక మా పెద్ద మనుషులు ఊరిలో పంపించినా కానీ ఇంతవరకు అన్నది లేదు సార్. నా దగ్గర రావద్దు, నా దగ్గర అసలు రావద్దు. వాళ్ళ ఊరాల బయటతోటి వెళ్ళిపోయింది. నా పెళ్లి కాకన్నా ముందు ఇలా ఇద్దరికి సోపతంట. వాళ్ళ అక్క పైసల సెట్ అట సార్, వాళ్ళ తమ్ముడు అంటాడు. సరే ఇతనికి వీళ్ళతో అక్రమ సంబంధం ఉంది. ఒక్కరితో కాసి ఇద్దరితో ఉంది సార్, చెప్తాను. ఇతనికి ఉంది సార్. నా పండు నా కాయ నేను తింటా అంటే ఏమన్నాడు సార్ అంటే బిడ్డతో అన్నట్ట. ఇల్లు ఉంటది కానీ ఇళ్ళకి మా భర్తకు ఆమెకు సంబంధం ఉన్న ఫస్ట్ తెలియదు సార్. నా భర్త ఈమె ఇంట్లో 10 రోజులు ఉండవలసిన అవసరం ఉన్నది సార్. ఊరందరికి తెలుసు సార్, నాకు ఊరోళ్ళే చెప్పారు సార్. నేను అక్క దగ్గర ఉన్నా, నాకు ఊరోళ్ళే ట్విస్టులుగా ఉంది కథ అంతా. ఇది కథ కాదు జీవితం. హృదయం ఎట్లా ఒప్పుకుంటుంది? ఆగు అమ్మా, అన్ని వినాలమ్మా, అన్ని వినాలి. ఏది తెలియగతి మీరు ఫోన్ చేసి కనుక్కోండి. అవసరమైతే వీళ్ళ అత్త మామనే ఫోన్ చేసి అడగండి సార్. వీళ్ళ అత్త మామకు ఫోన్ చేసి అడగండి అంతే. మాట ఇతను వాళ్ళ ఇంట్లో ఉంచుకుందా, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిందా? ఇతను ఈమె ఇంట్లో, నా భర్త దేవిక ఇంట్లో ఉండవలసిన అవసరం ఏముంది సార్? 2 days ఉంది సార్, ఉన్నాడు సార్. 10 రోజులు దేవిక వాళ్ళ ఇంట్లో ఉంటే గుడ్డు చికెన్ ఇట్లా చేసి పెట్టవలసిన అవసరం ఏముంది సార్? సురేందర్ దేవిక వాళ్ళ ఇంట్లో ఉన్నాడు సార్. ఊరంతా తెలిసి నాకు ఊరే చెప్పింది సార్. ప్లస్ మా నాన్నకు తెలిసి ఇంట్లోకి అంటే ఏమన్నారంటే, ఒక 15 రోజులు నువ్వు ఎట్లా చేస్తావో చూడు బిడ్డ, 15 రోజులు అయిన తర్వాత నేను నా బిడ్డని పంపిస్తా, నేను నీ మీద నమ్మకం లేకుండే కదా అని అన్నాడు సార్ నాన్న. 15 రోజులు కూడా కాలేదు సార్. పని ఎవరితోనైతే పనికి పెట్టిండో వాళ్ళ సెల్ ఎత్తుకొని నిర్మల్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఇతను 10 days ఉన్నాడు సార్, గ్యారంటీ. ఊరోళ్ళే చెప్పారు సార్. అదో పక్కన పెట్టు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా భర్తను వెళ్ళిపోయింది రాజేశ్వరి. నిజమా? అబద్ధం, పక్కా అబద్ధం, ప్రమాణ సాక్షిగా సార్. ఏవయ్యా ఈ అమ్మాయి పిల్లలను పట్టవాడి. నాన్న, నీ పేరేంటి? నీ పేరమ్మా? వినయ్. నువ్వు పెద్ద, ఈయన పెద్ద. ఆడ కూర్చో. నాన్న, నేను కొంచెం 2-3 ప్రశ్నలు అడగమంటావా? క్వశ్చన్లు అడగమంటావా? ఈమె నీకేమవుతుంది? మమ్మీ. మమ్మీ అంటే నీకు ఇష్టమేనా? ఇష్టం. మమ్మీ మంచిదా కాదా? మంచిది. మరి నువ్వు తీసుకో. అతను ఎవరో తెలుసమ్మా? తెలుసు. ఎవరు? డాడీ. డాడీ అంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టం లేదు సార్. ఇష్టం లేదు. మంచివాడా కాదా? కాదు సార్. డాడీ ఇష్టమా కాదా? ఇష్టం లేదు సార్. మంచివాడా కాదా? కాదు సార్. నువ్వు రా. ఇద్దరు బిడ్డ మీద ప్రమాణం చేయి. పిల్లల సాక్షిగా నాకు కిషన్ అనేవాడితో ఎలాంటి అక్రమ సంబంధం లేదు. నా బిడ్డలు ప్రమాణ సాక్షి. వెళ్ళిపో బా, పిల్లలు వెళ్ళిపోండి మీరు. ఇందులో అమ్మా నువ్వేం చెప్పావో నేను విన్నా, అతనేం చెప్పాడు నేను విన్నా. దేవిక కన్నీళ్లు పెడుతూ ఎంత బాధగా చెప్పిందో అది నేను విన్నా. ముగ్గురు విన్న తర్వాత మా దగ్గర కొన్ని నిజాలు ఉన్నాయి. నీ గురించి కొన్ని నిజాలు ఉన్నాయి, అవి మేము చూపిస్తాం. నువ్వు ఎలాంటి దానివి, దేవికి ఎలాంటిది ఇప్పుడే నీకు చూపిస్తా. అప్పుడు నీ నిజ స్వరూపం జనమంతా చూస్తారు, నీ నిజ స్వరూపం.
ఏమండి సర్పంచ్ గారు ఏమన్నారో ఆ క్లిప్పింగ్ ఒకసారి వేయండి, వీడు చూస్తారు. నా పేరు రామచంద్రం, సర్పంచ్ దేశాయిపేట, మా మండలం గంభీరపేట, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడ ఏం జరిగిందంటే దేవిక అనే అమ్మాయి మా గ్రామ పంచాయతీకి ఒక దరఖాస్తు ఇచ్చింది. రాజేశ్వరి వాళ్ళ భర్తకు సంబంధం ఉన్నట్టుగా ఒక దరఖాస్తు ఇచ్చింది. కాబట్టి మేము వాళ్ళిద్దరిని పిలిపించి గ్రామ పంచాయతీ దగ్గరలో పంచాయతీ చేశాం. రాజేశ్వరి అలాంటి తప్పు చేసినట్టుగా మాకు కనవలేదు. ఆమె ఫస్ట్ చేసిన తప్పులు ఏంటంటే ఆల్రెడీ ఆమెకి పెళ్ళయింది, దేవికకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, లింగనపేటకి ఇచ్చారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంచిగానే సంసారం చేసింది. వాళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు లింగనపేటలో. అయితే అక్కడ భర్తను వదిలేసి ఆమె మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. కిషన్ అనే అబ్బాయితో కిషన్తో ఈమె ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చి భర్తను వదిలేసి అక్కడి నుండి కిషన్తో సంసారం చేసింది. అప్పటి నుండి ఆమె మంచిగానే ఒక 5 years బాగానే ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఈమెకు మన దేవికకు అనుమానం వచ్చేసింది. ఈమెకు కొంచెం రాజేశ్వరి మీద అనుమానం వచ్చేసింది. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు కిషన్ను భర్తను వేధించడం మొదలుపెట్టింది. అసలు దేవికదే తప్పు ఉంటుంది చాలా మటుకు. ఆమె ఫస్ట్ భర్తను ఎందుకు వదిలేసింది? కొడుకు ఎట్లా బతుకుతుండు, ఎట్లా ఉన్నాడు అన్న విషయం కూడా నీకు తెలియట్లేదా? ఎందుకు కిషన్ మంచివాడని ఎందుకు వచ్చినావు నువ్వు? భర్తను ఎందుకు వదిలేసినట్టు? కిషన్ ఓకే తప్పు చేసిండే అనుకోండి, నువ్వు కిషన్ రమ్మంటే వస్తావా? ఎట్లా వచ్చినావు భర్తను వదిలేసి ఒక కొడుకు ఉండంగా? యాక్చువల్గా కిషన్ ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా నేను చెప్పిన ఇంతకుముందుకు. ఇంట్లో బాధ వల్లనే, ఇంట్లో టార్చర్ వల్లనే. ఆపండి, కిషన్ది అలాంటి తప్పు ఆపండి, ఆపిక. నాకేం చెప్పావు నువ్వు? ఈయన కోసం చెప్పినా నోరు మూసుకోమ్మా. సార్ నిజంగా కూర్చో తల్లి, నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు నోరు మొయ్యి, నోరు మొయ్యి. నేను మాడతా, విను, నా మాట విను. నాన్న నా మాట వినవా? కాముకుంటావా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. చాలా చెప్పాలి, ఇంకా నీ గురించి నేను చాలా చెప్పాలి. ఉంటావా మరి? ఇంకా చాలా చూపిస్తా, విను. ఉంటావా? నువ్వు ఏం మాట్లాడుతున్నానా? ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెలుస్తా. నువ్వు నన్ను నమ్ముతావుగా? నేను నీ తండ్రి మాట నమ్ముతావా? నువ్వు ఎవడు వెదవో ఇప్పుడే చెప్తా. ఏం చెప్పావు నువ్వు? దుర్మార్గురాలా, ఆడదాని అయిపోయావు. కూర్చొని నువ్వు పెళ్లి చేసుకొని వాడిని వదిలేసి నువ్వు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అక్రమ సంబంధం నీ సర్పంచ్ చెప్పాడు, ఊరు సర్పంచ్. పిచ్చిగా మాట్లాడు మాకు. నువ్వు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ పిల్ల మీద వాడి మాటలు నమ్మి వాడు చెప్తే నా పిల్ల మీద బ్యాడ్ చెప్పంటే వచ్చి చెప్తావా? సిగ్గు లేదు నీకు? నువ్వు ఆడదానివా? సిగ్గుందా నీకు? నీ పెళ్ళైతే లేదా? నాకు తెలుసు. నీ మొగుడు పేరు పరశురాముడు, వాడు చాలా మంచోడు, ఓ తమ్ముడు. నీకు అలవాటు పడిపోయి వాడి దగ్గర పరిగెత్తుకొచ్చి వాడితో ఉండి నీ డౌట్లు పడి గొడవ పడతా ఈ పిల్ల బలి చేస్తావా? ఈ వధవుతో కలిపి కడతావా? 2 క్లిప్పింగ్ ఓపెన్ చేయండి. నువ్వెంత వెదవో చెప్తా, అప్పుడు నువ్వెంత వెదవో చెప్తా నీ అమ్మ ముందు. 2 క్లిప్పింగ్ ఏంటా? సార్ నా పేరు ఎల్లము, నేను దేశపేట గ్రామ సర్పంచ్. నేను అయితే ఎవరంటే ఈ దేవిక అనే వ్యక్తి గత చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఏదో కిషన్ అనే దేవిక అనే ఇద్దరు లవ్ ఉండే వీళ్ళకు. దానివలన వాళ్ళకు ఏమైందో తెలియదు. అబ్బాయికి పెళ్లి చేసిరు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు. అమ్మాయికి కూడా పెళ్లి చేసిరు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. గత ఒక 3-4 సంవత్సరాలు ఆయన దగ్గర కాపురం చేయడం జరిగింది. ఆయనను చేసిన తర్వాత 2 అబ్బాయిలు కూడా పుట్టిరు ఆల్రెడీ. కలిసి ఉంటాం, మేము చేస్తాము అన్న ఉద్దేశం. వాళ్ళ అమ్మ నాన్న మాట పట్టుకోలే, వీళ్ళు అమ్మ నాన్న మాట పట్టుకోలే. ఎవరి మాట వినకుంటూ వీళ్ళిద్దరు అక్రమ సంబంధం నడిపించుకుంటూ వీళ్ళిద్దరు కలిసి మళ్ళా కాపురం చేసుకుంటూ జరిగారు.
కాపురం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు అబ్బాయిల తర్వాత కూడా ఇక్కడికి వచ్చినాక ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికాడ మళ్ళీ ఒక అబ్బాయి కూడా జన్మించడం జరిగింది. ముగ్గురు అబ్బాయిలు అంటే పెద్ద అబ్బాయిని ఏమో అక్కడ ఇచ్చిపెట్టింది ఫస్ట్ భర్తకు, రెండో అబ్బాయిలు పట్టుకొని ఇద్దరు అబ్బాయిలను పట్టుకొని కిషన్ దగ్గర ఉన్నది. ఉన్న తర్వాత ఒక 4-5 సంవత్సరాలు కంటిన్యూగా బాగానే ఉన్నారు. 4-5 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇక ఆరోపణలు కిషన్ మీద. మా ఊర్లోనే రాజేశ్వర్ అనే వ్యక్తి ఉంటుంది, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ అమ్మాయిని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. వాడు ఏడబత్తుండేమో అప్పటి గత 2 సంవత్సరాల నుంచి కూడా వాడు ఈ దేశపేటకు రాలేదు, ఇప్పటి వరకు కనపడలేదు. అమ్మా నువ్వు చదువుకున్నదానివేగా, టీచర్వే కదా, నాకు ఊరి పెద్దలు ఏమన్నారు, ఈ అమ్మాయి మొగుడులు పెట్టి ఈ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని వాడితో ఉంటూ వాడితో తిరుగుతూ మధ్య మధ్యలో నీ కొడుకు తిరుగుతూ నీ కొడుకుతో చేయగలిపి ఈ అమ్మాయిని అక్రమ సంబంధం అంటగట్టి ఈ అమ్మాయిని బజారుకి ఇచ్చి వీడి తప్పులను ఈ అమ్మాయి మీద నెట్టి ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు అయ్యో పాపం ఇదేం శాపం. నాకు ఏ పాపం ఆపో ఇక చెప్తా నీ గురించి. విన్నారుగా ఎందుకునంటే నాకు తెలుసు ఈ పిల్ల చదువుకున్న పిల్ల, ఈ అమ్మాయి చూడగా అనిపించింది నాకు ఈ పిల్ల తప్పు చేయని పిల్ల. నేను నమ్మా, మనస్ఫూర్తిగా నమ్మా, నా బిడ్డలాగా నమ్మా. కానీ ఎవరు చెప్పారండి? కొట్టాను సార్, 2 దెబ్బలు మాత్రం కొట్టినా. ఊరు సర్పంచి, వాళ్ళ ఊరు సర్పంచి ఈ అమ్మాయికి చెప్పాడు దేవికి మంచిది కాదు అని చెప్పాడు. ఇద్దరు సర్పంచులు చెప్పారు మేము ఎంక్వైరీ చేసామండి, రాజేశ్వరి తప్పు అన్నట్టుగా మాకు ఎక్కడా కనపడలేదు, ఒక్క సాక్ష్యం కూడా లేదు, కిషన్ కూడా దండం పెట్టాడు, నాకు సంబంధం లేదండి, నన్ను ఏడిపిస్తుంది దేవిక అంటే అక్కడి నుంచి పారిపోయాడు వాడు. ఈ దెబ్బ తట్టుకోలేక పారిపోతే ఈ అమ్మాయితో పోయిందని చిన్న కథ బట్టి వీడితో చేయగలిపి వాడింట్లో 10 రోజులు పెట్టుకొని ఇద్దరు ట్రైనింగ్ అయ్యి దీని జీవితం నాశనం చేయాలని చెప్పేసి సాక్షిగా ఈ అమ్మాయిని పట్టుకుంది. ఎంత దుర్మార్గుడు వీడు. నా భార్య ఉంది, ఒక సాక్షి ఉంది, ఆమె దేవిక అమ్మాయితో ఈ పిల్లలను నిద్రలేచి ఈ పిల్లను డబ్బులు అడుగుతుందని, పిల్లలకి మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పి ఈ అమ్మాయిని వ్యభిచారం చేసి పారేసి ఎవరో ఒక ఆడదాన్ని పట్టుకొని ఇదిగో దీని మొగుడే సాక్ష్యం చెప్పి ఓ పక్కన తల్లిని కూర్చోబెట్టి ఒక పక్క మేనతను కూర్చోబెట్టి ఇంత నీచమైన మొగుడిని నేను చూడలా ప్రపంచం. ఇంకా మీకు ఇప్పుడు దాకా విన్నారు కదా ఈ దేవుకి ఎలాంటి నీచురాలో, వాళ్ళ సొంతంగా వాళ్ళ స్వయంగా తండ్రే మాట్లాడతాడు. ఈ దేవుకి తండ్రి ఏమంటున్నాడో దేవి గురించి వినండి. క్లిప్పింగ్ ఏవి. నేను దేవుక తండ్రిని, దానికి నాకు సంబంధం లేదు. 7 తులాల బంగారం ఎత్తుకపోయింది, 50 తులాల ఎండి ఎత్తుకపోయింది, 3 లక్షల రూపాయలు ఎత్తుకపోయింది, దానికి మాకు సంబంధం లేదు. మనమను ఉండే మనమని విడిచిపెట్టి చిన్న పిల్లగాడు విడిచిపెట్టిపోయింది, పైసలే ఇంటి పైన ఎత్తుకపోయింది, దానికి కావాలని రుచిపోయింది. ఆ పోరని విడిచిపెట్టి ఇంకోనేమో పోయింది, నాకు లేదు చచ్చిపోయింది. ఆ సావని బతకం నాకు ఏది అవసరం లేదు. ఏమ్మా దేవిక, నీ గురించి మీ నాన్న ఏమన్నాడు తెలుసుగా? అంటే ఏంటి తెలుసుగా నీకమ్మా? అంటే మొగుడు, అక్రమ సంబంధం, అవునా? వాళ్ళ నాన్న ఏమన్నాడు? శుభ్రంగా పెళ్లి చేస్తే వాడిని వదిలి కొని వాడి మరికి పుట్టిన బిడ్డను వదిలేసి వాడిని కొని వాడితో ఉంది. ఇది నా చచ్చిపోయింది, ఆ కోసం బంగారం ఎత్తుకెళ్ళింది, డబ్బులు ఎత్తుకెళ్ళింది, పారిపోయింది. ఎవరన్నారు ఆ మాట? తండ్రి అన్నాడు. తండ్రి అన్నాడు. నువ్వు చదువుకున్న టీచర్వేగా. టీచర్ అంటే గురువు, గురువు అంటే నతికిబడి తల్లి, తల్లివి ఈ అమ్మాయిని కూతురు దృష్టితో చూడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇలాగా మౌండలు పెట్టి కన్న బిడ్డలు పెట్టి ఎవరినో కిషన్ వాడిని కొని వాడి దగ్గర సంబంధం పెట్టుకొని నేనంటలా వాళ్ళ నాన్న అన్నాడు, ఊరు సర్పంచి, ఇంకో ఊరు పెద్ద మనిషి, ముగ్గురు కూడా ఈ తల్లి గురించి ఒక్క మాటంలా ఏం చెప్పింది? నాకు ఏడుస్తే ఏం చెప్పింది? నేను స్వయం చూసా, కొట్టా, గాజు గీత పడింది, వెనక కలుసుకున్నారు దొడ్లో. ఏమరా నువ్వు?
ఇలాంటి ఆడదాన్ని నీ భార్య మంచిగా చెప్పగా తీసుకొచ్చావు నా దగ్గరికి. దరిద్రుడా. ఈ చెప్పు నీ తల్లికిచ్చి నీ తల్లితో నేను చెప్పు తప్ప కొట్టించాలరా. కానీ ఎక్కడో నాకు సంస్కారం ఉంది. ఎందుకంటే ఈ బతుకు జట్ కాబట్టి నేను పెద్ద మనిషిని అయిపోయి నేను చేత హక్కు నాకు లేకుండా పోయింది. ఈ తల్లి స్థలంలో నేను కూర్చొని ఉంటే చెప్పు తీసి పటా కొట్టేవాడిని. ఇప్పుడైనా నీ కొడుకు మారాలంటే చెప్పుతో కొట్టువాడి. నువ్వు చూడలా ఎవరితో బజారు పోయేదాన్ని పట్టుకొచ్చావు. వాడు అప్పులు కట్టలేక దీన్ని దెబ్బ తట్టుకోలేక పారిపోతే ఇది ఇడు తిప్పి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావా? అక్రమ సంబంధం అంటావా? సిగ్గులేదురా నీకు? నువ్వు మనిషివిరా? ఏరా బాబు, ఇప్పుడు ఎందుకు హరి అన్నా తెలుసా? నువ్వు నా తమ్ముడు అనుకో హరి అన్న, అర్థమైందా? నేను నా అన్నను కానీ తమ్ముడిని కానీ ఫ్రెండుని కానీ అరే అంట. ఏరా నాన్న సురేంద్ర, నీ పెళ్ళాన్ని విచారం చేయటానికి ఈ అమ్మాయిని ఎట్టపట్టుకు అబ్బుదైందిరా. నీ భార్య మంచితో కాదు నితిరి. నువ్వు మంచిది కానీ చూడలేదు సార్. ఏమ్మా, ఎవరు చూడలేదుగా? చూడలేదు సార్. మేము మా ఇంటికాడ ఉన్నప్పుడు సార్ ఆమె ఆ వజ్రం లాగా ఆమె పని ఏందో అలా దందేందో ఇద్దరు భార్య భర్తలు. అవును, ఇప్పుడు వజ్రమే. అవును, ఎప్పుడో కాదు ఆశమ్మ. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ అమ్మాయికి చాలా మంది ఉన్నారు. ఈ పొగలు చూస్తున్న లక్షల మంది. ఈ అమ్మాయిని ఆదుకోవడానికి ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా తొడ్డులాగా చాలా మంది ఉంటారు. నువ్వే అన్నం పెట్టకెళ్ళా, ఎగిరి మిత్రులు మొఖానే ఎక్కర్లా. నీకేమన్నా ఇంకా కొంచెం మనసులో కొంచెం బాధ ఉంటే వాడి బుద్ధి. నాన్న ఇంకో కొత్త మెసేజ్ చెప్తాను. భార్యను ఈమెను అడ్డం పెట్టుకొని చేయాలని చూసాను. ఎందుకు చేయాలని చూసి చెప్పంటావా? ఆమె డబ్బులు అడుగుద్దేమో, బిడ్డలకి పోషిస్తామని డబ్బులు అడుగుద్దేమో, ఆస్తిలో వాట అడుగుద్దేమో, ఇరికిద్దామని పైకి మాత్రం ప్రేమ నటిస్తూ నాకు ఇష్టమే సార్, నా భార్య అడిగినా నాకు ఇష్టమే కానీ ఉంది అని ఒక నైవంచన మాటలు మాట్లాడి ఈ పెద్ద వేదికలో ఈ వేదికను అపవిత్రం చేశావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ వేదిక నేను పసుపు నీళ్లతో కడిగిస్తా. నేనేం చేయాలో ఇప్పుడు చెప్తారు లాయర్ గారు, డాక్టర్ గారు. లాయర్ గారు, డాక్టర్ గారు, విన్నారుగా? ఈ పాపం విన్నారు కదా, ఈ మహా దుర్మార్గం. ఒకసారి మీరు రావాలి. ఇంటిలో ఆడపిల్లలు నాకు లేరని అలానే ఏదేమైనా కొట్టినా నేనే వాళ్ళని దగ్గర తీసుకున్నా. నేను అలా మేలు కోరి వాళ్ళ కొరకు నేను అలా అన్ని విధాలుగా అలా మేలు కోరి వాళ్ళకి ఇవ్వరని చెప్పి బతికిందాన్ని నేను. ఇప్పుడు ఈ మాటలు వింటే ఇప్పుడు ఈమె అన్ని టామ్ చేసింది, నా దిమాగ్ ఖరాబ్ చేసిందే ఈమె. నా బంధువులకు నా చుట్టాలకంతా వందన గిట్లనాట అంటే నమ్మకలేని పరిస్థితి అయిపోయింది. అమ్మా ఒకటమ్మా, మీరు టీచర్ కదమ్మా, నేను చెప్పేది ఒకటి. నా విశ్లేషణ ఏంటంటే, ఈ దేవకి లాంటి వాళ్ళు సమాజంలో పుట్టగొడుగుల్లాగా చాలా మంది ఉంటారు. అంటే ఏంటంటే ఏ కుటుంబంలో అయినా కూడా భార్యాభర్తల సంబంధం అవనియండి, తండ్రి కొడుకుల సంబంధం అవనియండి, అన్నదమ్ముల సంబంధం అవనియండి, ఏదైనా కూడా మనలో ఆ వీక్నెస్ ఉంటే కనుక, మన గోడకి ఆ బీట్లు వారితే కనుక దేవకి లాంటి వాళ్ళు దూరుతారు. దయచేసి గుర్తుపెట్టుకో. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక టీచర్ స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇక్కడికి వచ్చాక అరే నేను షాక్ అయిపోయాను సార్ అనేటటువంటి మాట మీరు అంటే, అసలు మామూలు స్థాయి ఉండేటటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళు ఇంకా ఎంత కంగు తింటారు? ఇంకా వాళ్ళు ఏం విశ్లేషణ చేయగలరు? అయితే ఒకటి సార్, సురేంద్ర వ్యక్తిత్వంలో ఒక విధంగా ఉంది, ఈ అమ్మాయి దేవకి వ్యక్తిత్వం ఒక విధంగా ఉంది సార్. దేవకి గురించి చాలా సైంటిఫిక్గా కొన్ని పుస్తకాలే ఉన్నాయి సార్ ఇలాంటి వ్యక్తిత్వంలో ఉండేటటువంటి వాళ్ళు. దీన్ని BPD అంటాం, అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్. దీంతో ఎందుకు మొదలు పెట్టాను అంటేనమ్మా, ఇందాకటి నుంచి దేవకి యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే కనుక నాకు ఈ అమ్మాయి ఖచ్చితంగా తప్పుదోవలో వచ్చినటువంటి వ్యక్తిగా నాకు అర్థం అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే కనుక, ఇప్పుడు విన్న వాళ్ళు కానీ ఇక్కడ చూసిన వాళ్ళు కానీ అవ్వ ఆ దేవికి ఇంత ఘోరమైన మనిషి అనేటటువంటిది ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ అమ్మాయి ఆ స్థానంలో కూర్చుని తన తోటి ఆడవాళ్ళని అందరినీ కూడా అదే విధంగా పోర్ట్రే చేస్తుంది.
ఇందాక మాట్లాడుతూ రాజేశ్వరి ఒక మాట చెప్పి ఆగిపోయింది. ఏంటంటే, సార్ వినండి సార్, పోసాని గారిని అడుగుతూ, సార్ వినండి సార్, ఆ అమ్మాయి గత జీవితాన్ని నా మీద రాసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈమె చేసినట్టు నేను చెయ్యాలనుకుంటుందా? ఈమెకు ముందు పెళ్లి అయింది సార్, నేను అట్లా చేసినా అని అనుకుంటుందేమో, మిగతా వాళ్ళు అట్లా చేస్తారని అనుకుంటుంది. తను ఏ స్థాయి స్త్రీయో అందరూ కూడా అదే స్థాయి స్త్రీల కింద పొట్రే చేస్తుంది, పెయింట్ చేస్తుంది అనేటటువంటి ఏదైతే నువ్వు చెప్పావమ్మా, అది ఎగ్జాక్ట్లీ రైట్. పరశురాముడు, కృష్ణ, నెక్స్ట్ ఇన్ లైన్ ఎవరో తెలుసా? సురేంద్ర. అంటే ఏంటంటే ఏం చేస్తుందంటే, తనకి ఇటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, సమాజం ఎంత అసహించుకుంటుందో వీళ్ళలో ఉండేటటువంటి కసి కోపం ఆ స్థాయిలో పెరిగిపోతుంది. నువ్వు తెలియకుండానే నువ్వు తప్పులు చేస్తున్నావమ్మా. సమాజం నిన్నెంత ద్వేషించి నిన్నెంత కోపగించుకుంటుందో నువ్వు మా మీద అంత వ్యతిరేకత పొంది నువ్వేంటంటే వేరే జీవితాలు నాశనం చేసేస్తూ ఉంటావు. ఏంటంటే కనుక అందరు స్త్రీలు నాలాగే ఉంటారు, నేను నా జీవితంలో సంతోషపడకపోతే కనుక ఇంకెవరూ సంతోషపడకూడదు. నెంబర్ 2. నెంబర్ 3, నేను ఒక మగాడి మీద కన్నేస్తే కనుక ఆ మగాడు నాకు కావాలి అనే ఆలోచన ఉంటే కనుక నేను వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఆ భార్యకి వేరే మగాడికి అక్రమ సంబంధం అంటగడతాను. తద్వారా ఆ మగాడు ఎవడైతే ఉన్నాడో వాడు నావాడవుతాడు. ఇవన్నీ కూడా నీ ఆలోచనలో ఉన్నటువంటి లోపాలు. అంటే ఏంటంటే నెక్స్ట్ ఇన్ క్యూ సురేంద్ర, ఆల్మోస్ట్ పట్టేశావు మనిషిని. కానీ దేవుడు ఉన్నాడు అని ఇందాక ఒక మాట అన్నారు కదా సారు, ఆ దేవుడు ఈ రోజు ఈ బ్రతుకు జట్కాబండి ఎపిసోడ్ నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ అమ్మాయి బ్రతికి బయటపడింది, ఆ ఇద్దరు పల్లెలు అనాథలు అవ్వకుండా కాపాడుకున్నాం. అయితే ఏంటంటే ఇంక ఈ ఊర్లు మార్పిడి, మనుషుల మార్పిడి అనేటటువంటి అవసరం లేకుండా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ జీ తెలుగు ప్రోగ్రామ్ చూసేటటువంటి విధంగా ఇది జరగటం అన్నది ఇంకో అదృష్టం. అయితే ఇక్కడ ఇంకో లోపం కూడా నేను చెప్పాలి సార్. ఏంటంటే రాజేశ్వరికి ఇందాక నేను అన్నాను, గోడకి బీట్లు వారితే కనుక ఇలాంటి వాళ్ళు దూరుతారు అనేటటువంటి. రాజేశ్వరికి పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితులే చాలా ఆగమ్యగోచరంగా ఉంది, చాలా అన్యాయంగా ఉంది. మీ విషయంలో ఏం జరిగిందంటే కనుక ఒక ఇంటర్మీడియట్ చదివినటువంటి అమ్మాయి, పాయింట్ నెంబర్ 1, ఒక 5th స్టాండర్డ్ చదివినటువంటి అబ్బాయి, డైలీ లేబర్ వేజెస్ చేసేది 5వ తరగతి చదివేటటువంటి అబ్బాయి పెళ్లి చేయవలసినటువంటి అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు చాలా ఉన్నత స్థాయి కుటుంబంలో ఉన్నారు, అంటే కొద్ది మీకంటే పై కుటుంబంలో ఉన్నారు, చదివిస్తాను అని ప్రామిస్ చేశారు, ఎటువంటి గ్యారంటీ లేదు. కానీ అదే గ్యారంటీ అనుకుని మీ తల్లిదండ్రులు ఏం చేశారు, నీ చదువు మధ్యలో ఆపి అక్కడ పెళ్లి చేశారు. నెంబర్ 2, నీ కోరిక మళ్ళీ విరిగిపోయింది. ఏవో ఏవో కలలే కన్నానే, నదినే దాటేసి పడవే తగలేసి ఎదలో పొడిచావే ప్రేమ. ఈరోజు రాజేశ్వరి ఈరోజు ఇలాంటి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉంది అంటే కనుకమ్మ, ఆ అమ్మాయి ఏమీ పొందలేదు ఇప్పటికొచ్చి తన జీవితంలో. అందులో 6 సంవత్సరాల పాటు నీ కొడుకు దూరం పెట్టి సురేందర్ చేసినటువంటి తప్పు దేవకికి చేసినటువంటి తప్పుకి 6 ఇంచ్ దూరం కూడా తక్కువ లేదు. అంటే ఈక్వల్గా అతను కూడా తప్పు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ డబల్ తప్పు చేశాడు. ఎందుకంటే కనుక ఒక పరాయి స్త్రీ వచ్చి నీ భార్య మీద తప్పు వేలెత్తి చూపెడితే కనుక 2 చెంపలు వాయించి నువ్వు ఎవరితవే అనేటటువంటి ప్రశ్నించకుండా అవును నువ్వు కరెక్టేనే అనేటటువంటి ఆలోచన అతనికి ఉంది అంటే కనుక దానికంటే నరకం ఇంక ఏ భార్యకు ఏముంటుంది? నీ మెడలో తాళి నీ పాలిట ఉరితాడు, నీ జడలో పాడి అది నల్లని త్రాచే చూడు, నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా, ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా. మీ అబ్బాయికి బుర్రలేదు, మీరు టీచరు, మీరు చదువుకున్నారు, మీ అబ్బాయి 5th గ్రేడ్, మీరు 10 మందికి విద్యాభ్యాసం అందించేటటువంటి తల్లి లాంటి వారు గొప్పవి. సో ఏంటంటే ఆ అమ్మాయి ఇంతకుముందు ఈ మాట అందండి ఆ మాట అంది, ఇటువంటి అమ్మాయిలు కాదు. మీరు వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చోవాలి, తల్లి తర్వాత తల్లిగా మీరు సపోర్ట్ చేయాలి ఆ అమ్మాయిని. ఇంకా మీరు ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడటానికి అర్హులు కాదు. మాట్లాడారంటే కనుక మిమ్మల్ని మీరు దిగజార్చుకున్నట్టే. ఆ అమ్మాయిని వ్యతిరేకంగా కానీ ఆ అమ్మాయికి ఇంకో విధంగా మాట్లాడేటటువంటి హక్కు మీకు ఎవరికి లేదు. అమ్మ మీరు చెప్పాక నేను చాలా మాట్లాడలేదు వీటితో, మీరు చెప్పండి సార్. ఇది ఒకటి చక్కగా ప్రీప్లాన్డ్గా వేసిన ఒక స్కెచ్ అని అన్నట్టు అనిపిస్తుంది.
ఎందుకంటే 2011లోనే సెక్షన్ 498A కింద మీరు బుక్ అయ్యారు, కేసు మీ మీద పడింది, మీ అమ్మగారి మీద కూడా ఉన్నది ఆ కేసు. స్టిల్ ఆ కేసు ఇంకా పెండింగ్లో కూడా ఉన్నది. మరి ఈ పెండింగ్లో ఉన్నప్పుడు నీకు ఎవరైనా ఇలాంటి అడ్వైజ్ ఇచ్చారేమో అని ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఈ కేసు నుంచి బయటపడాలి అని అంటే ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి. మేము ఈ స్టింగ్ ఆపరేషన్ మాకు చేసే హక్కు లేదు, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని రక్షించడానికి ఎవరైనా ఏ సొసైటీలో ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు. అందులో ఫస్ట్ బతుకు జట్కా బండి. అందుకనే మేము ఈ అధికారాన్ని, ఈ రైట్ని మా చేతిలోకి తీసుకున్నాం. అవునా? లేకపోతే ఈ అమ్మాయిని ఏం చేసేస్తారు తెలుసా? నిలువునా చంపేస్తారు, నిలువునా చంపేస్తారు. ఎందుకంటే నువ్వు చూపించిన భయంకరమైన ఎవిడెన్స్లతోటి ఎవరైనా ఫోటోలు చూపిస్తారు, రికార్డింగ్లు చూపిస్తారు. నీ తెలివితేటలు ఏం తెలివితేటలయ్యా, ఒక మనిషినే తీసుకొచ్చావు. నువ్వు ఎంత పెద్ద విట్నెస్లు చేసంటే నీకు నిజంగా మా ప్రాక్టీస్ కాదు కానీ ఎంత పెద్ద తల పండిపోయిన లాయర్లు అయినా కూడా ఆయన ముందు బేఖాతరు. సినిమాలో కూడా చూపించారు, ఒక మనిషిని తయారు చేసేసావు నువ్వు. సార్, ఒకటి 498 కేసు ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉందండి. అది ట్రయల్లో అవుతూనే ఉందమ్మా. నీకు డెఫినెట్గా కూడా ఇంత మసిపూసి మారేడుకాయ చేసిన అతను రేపొద్దున నేను ఇదే మాట్లాడు, నీ క్యారెక్టర్ తప్పట కదమ్మా అని చెప్పి అడిగినప్పుడు నువ్వు ఏడ్చి చెప్పుకునే అవకాశం ఉండదు. అవునా? కానీ ఇక్కడ నీకు ఆ అవకాశం వచ్చింది. నీకు నిజంగా భగవంతుడిది ఒక వరం లాంటిదమ్మా. అవునా కదా? ఎందుకు అనంటే ఇంకొకటి సార్, నువ్వు ఇంకో మాట అన్నావు, కేసు పెండింగ్లో ఉన్నప్పుడు పిల్లలని నేను చూడకూడదా? చూడకూడదని పెద్దలు చెప్పారు, ఆ ఊరు పెద్దలని. 498 పెండింగ్లో ఉన్న పిల్లలను చూడడానికి మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి పిల్లలకి అన్నానికి డబ్బులు ఇవ్వచ్చు. అది ఇవ్వడానికి రాదు, మీకు చూడడానికి అయితే వస్తుంది. లేదు మేడం, ఇట్లా చెప్పారు మేడం. ఎవరు చెప్పారు? నీ తెలివితేటలకి ఇంకొక పరాకాష్ట చెప్తా. నీకు కేసు పెండింగ్లో ఉంటే పిల్లలను చూడడానికి వెళ్ళకూడదు అని ఎవరో పెద్దలు చెప్తే నీకు నమ్మిన వాడివి. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్లో నా భార్య స్థానంలో రాంగ్గా నేను అన్మ్యారీడ్ అని, సపరేటెడ్ అని రాశాను కనుక ఆ తప్పిదాన్ని నన్ను క్షమించండి అని మళ్ళీ ఒక పాస్పోర్ట్ అథారిటీకి నువ్వు లెటర్ ఇవ్వడము, ఆ లెటర్ అది రాటిఫై చేయండి అని చెప్పి ఆ తప్పును సమర్థించుకునే తెలివితేటలు ఉన్నావు నీవు. నీ భార్య పిల్లలు ఏమి తింటున్నారు అని తెలియకుండా 6 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటుంది. అంటే కాలంలో, పాస్పోర్ట్ కాలంలో అప్లై చేసిన తర్వాత అందులో సపరేటెడ్ అని రాశారు. మిస్టేక్ అని నీకు తెలిసి ఉన్న ఇంత నాలెడ్జ్ ఉన్న అతను, నీవు నీ పిల్లలని ఏం తింటారు, పిల్లలని చూడటానికి విజిటింగ్ రైట్స్ వేసుకోవచ్చు, పిల్లలకి నేను మెయింటెనెన్స్ ఇవ్వాలని తెలియదని మనం ఎలా అనుకోవాలి? ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యం ఏంటి అని అంటే, అమ్మా వీళ్ళందరూ వేసిన రాళ్ళకి కూడా నువ్వేం భయపడకమ్మా. కోర్టులో నువ్వు ఏం చెప్పాలి అని అనుకున్నావు అదే చెప్పు. అబద్ధం ఎప్పుడు కూడా నిలబడదు. నువ్వు ఏం బాధపడ్డావో చెప్పు, నీకేం కావాలో చెప్పు. కానీ ఇక్కడ ఇంకొకటి నువ్వు చేయలేనిది ఒకటి ఉందమ్మా. ఈ 6 సంవత్సరాలు కూడా ఊరి మీదకి వదిలేసేవత. అవునా? కోర్టుకు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకొకటమ్మా, నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్గా కూడా నువ్వు మెయింటెనెన్స్ అనేది వెయ్యమ్మా. మెయింటెనెన్స్ కేసు ఎందుకు వేయమని అంటున్నంటే, నెలకింత పిల్లలకన్నా ఆయనకి ఇచ్చే బాధ్యత ఉంది కనుక మెయింటెనెన్స్ కేసు నువ్వు ఫ్రీగా ఒక డబ్బు కూడా ఖర్చు పెట్టకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి నాకు ఎవ్వరూ లేరు, నాకు న్యాయపరంగా సహాయం చేయండి అంటే డెఫినెట్గా కూడా నీ తరఫున గవర్నమెంట్ ఒక లాయర్ని పెడతారు. పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ అనేది. ఇంకొకటమ్మా, దాంతో పాటే ఆమె మీద, ఎందుకంటే వేరే తోటి స్త్రీ మీద కంప్లైంట్ ఇవ్వని మేము రెచ్చగొట్టాము, కానీ ఇక్కడ నీ పరిస్థితి నీకు నువ్వు రక్షించుకోవాలి కనుక ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను, నా క్యారెక్టర్ని కూడా నన్ను ప్రతిసారి బాధ పెడుతోంది కనుక నువ్వు ఆ సదరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాంటిది ఇచ్చి దానికి విట్నెస్లుగా ఈ ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అవును సార్ ఇచ్చిన చూస్తారు. మాది ప్రపంచం మొత్తం చూస్తారు, పోలీసులు చూస్తారు, జడ్జి గారు చూస్తారు, మీ వాళ్ళ లాయర్లు చూస్తారు, అన్నీ వస్తాయి బయటికి. ఇవి ఇవ్వు, కేసు పెట్టి
ఆమె ఇద్దరు పెట్టు. ఏమ్మా ఎలా పెట్టాలో మేడం చెప్తారు. నువ్వు అది పెట్టిన కంప్లైంట్ లాంటిది ఇచ్చిన తర్వాత ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే ఆ అమ్మాయికి కూడా భయం అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి మాత్రం తెలియని కొలికి ఒకటి ఉందంటే అదేంటంటే 3 పిల్లలను ఒకరు అంటున్నారు, 2 పిల్లలను ఒకరు అంటున్నారు. అమ్మ నీకు ఎంతమంది పిల్లలు నీకు తెలుసా? మరి 3 అంటే 2 పిల్లలని ఎందుకు చెప్పాయి? అది నువ్వు చెప్పింది రికార్డ్ అయి ఉంది, చూపిస్తా కావాలంటే. పిల్లల మీద నాకు 2 పిల్లలు సార్. నాకు 2 పిల్లలు వచ్చి నాకు ఒక్కొక్క కొడుకు వచ్చింది, ఒక కొడుకు రాలేడు, చిన్నోడు రాలే. నీ గురించి మాకు అనవసరం. మేము ఇక్కడ మాట్లాడాల్సింది వాళ్ళిద్దరు భార్యాభర్తల జీవితం. నువ్వు మధ్యలో వచ్చి అనవసరంగా కలగజేసుకుంటే ఒకటి మాకు హక్కు లేకపోయినా కూడా నీవు వీళ్ళ సంసారాన్ని పాడు చేస్తున్నావు అని చెప్పి నీ మీద కూడా మేము కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉంది. నువ్వు వీళ్ళ జీవితంలోకి రాకు, ఆమెను బతకనివ్వు, మొగుడుతో కలిసి ఆవిడ జీవితాన్ని పాడు చేయాలి అని అనుకుంటేనమ్మా నువ్వు డెఫినెట్గా కూడా కంప్లైంట్ ఇవ్వు. కాకపోతే ఏంటంటే నీ మీద పడ్డ మచ్చకి ఎవ్వరూ ఏది కాదు. నువ్వు ఇంకొక మాట కూడా అడిగావు ఇక్కడి నుంచి, నాకు ఈయన దగ్గర నుంచి విముక్తి కావాలి అని. విముక్తి అని అంటే డైవర్స్, అవునా? ఆ డైవర్స్ అనేది నీకు ఈయనకి ఇవ్వాలని ఉందా ఇప్పుడు? నీకు డైవర్స్ ఇవ్వమనండి మేడం. సరే నీకు అమ్మ ఒక్కటి, ప్రతి ఆడపిల్ల ఆయన ఇచ్చేది ఏంటి? ఆయన ఒక్కలా నీకు వచ్చేస్తా ఆటోమేటిక్. రైట్. ఈ చూస్తే ప్రోగ్రాము ఎవ్వరి ఒక్కలా కోర్టులో చెంప పగలగొట్టి మరి ఇస్తారు, వాళ్ళు జైల్లో పెట్టి మరి. ఒకసారి ఆలోచించు మేడం, అంతే చెప్పండి. అంతే సార్, అంతే సార్. అమ్మా క్షమించండి సార్, వాళ్ళు దాని మాటలేని నేను మోసపోయినా సార్. దాని మాటలేని మోసపోయినామంటే ఎన్ని మాటలు చెప్పినా ఎట్లా నమ్మిండు మేడం? కూర్చున్నాను, నువ్వు మంచివాడి. అసమ్మా ఆమె నడుతా, మీ ఇద్దరు నడుతా, మీ సమక్షంలో మీ కోడలు లిప్పు అని మీకు మంచి తల్లి. నీ కోడలు కూడా చచ్చిపోయే కోడలుగా మళ్ళీ నీ కూతురుగా తిరిగి వచ్చింది అనుకుంటే ఈ కాపురం బాగుంటుంది నాన్న. ఎందుకంటే ఈ అమ్మాయిలో క్షమించే గుణం ఉంది, మీ అబ్బాయిలో పశ్చాత్తాపడే గుణం ఉంది, తప్పు దిద్దుకునే గుణం ఉంది. నేను నమ్ముతున్నా నేను ఇప్పటికి నాన్న, నేను ఇప్పటికి నమ్ముతున్నా. నేను దోషం చేయట్లా, నువ్వు అపార్థం చేసుకున్నావంట, పక్కదాని మాటలు నమ్మావు అంట, దాన్ని నమ్మి బాధపడ్డావు అంట. ఎందుకు నీ చదువులేదు కాబట్టి నిజమే అయి ఉంటుంది, లేకపోతే వేరే ఆ అమ్మాయి చెప్పదు కదా అని నమ్మావు. నాకు రేషన్ కార్డు ఊరు కల్పించింది సార్, సర్పంచ్ నాకు రేషన్ కార్డు కల్పిస్తే ఆ రేషన్ కార్డు నాకు తెలియకుండా వచ్చి నాకు వచ్చే 18 కిలోలు సార్ నా పిల్లలు తినకుండా వేసిండు. నా పిల్లలు తినకుండా వేసారు, నాకు రేషన్ కార్డు కొట్టేసారు. నేను ఒప్పుతాను 9 అన్ని కొనుక్కోవాలి. ఇప్పుడు భార్య భర్త గొడవ ఉన్నప్పుడు ఇలాంటి పొరపాటు జరుగుతాయి, పొరపాటు అనే కాదట్లా. ఇప్పుడు దాన్ని మించిన అయిపోయింది కమ్మా నీకు. నేను నీకు 10 బస్తాలు ఇస్తా, రేపు పొద్దునే కావాలంటే తీసుకో బియ్యం. వందన, మీరిద్దరు కలిసి బతకాలను. నువ్వు మాట్లాడకు అత్తమ్మ, నువ్వు మాట్లాడకు దయచేసి. నాకు అమ్మున్నది, నువ్వు మాట్లాడకు. నన్ను ఎంత హింసించినవో అది నాకు తెలుసు. నా తల్లి ఉంది కాబట్టి నేను చెప్పను ఇక్కడ. అది నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు ఆగినా విని చెప్పుడు. అతను తప్పు దిద్దుకొని పశ్చాత్తాపం లేచి వచ్చి ఇంకెప్పుడు తప్పు చేయను, పొరపాటు జరిగింది అంటున్నాడు. నువ్వేమన్నా క్షమించి మళ్ళీ కాపురం చేసే అవకాశం ఉందా? నేను చెయ్యను. 1% కూడా లేదా? లేదు. నన్ను ఎంత బాధ పెట్టిండో, నన్ను ఎంత హింస పెట్టిండో అది నా మనస్సాక్షికి తెలుసు. కాదు వందన, నీ గుండె సాక్షిగా చెప్పు. నేను నీ పిల్లలకి ఎన్ని మట్ల బట్టలు తీసుకోలే, ఎన్ని మట్ల వాళ్ళకి నీ పిల్లలకు తీసుకొచ్చిన. నీ తండ్రి లేడా, నీ తల్లి లేదా, నీ తమ్ముడు లేడా? అవును, బట్టలు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ గుండె సాక్షిగా తెలుసు. తొట్లకు ఒకసారి తీసుకొచ్చింది మేడం, తొట్టెలకు ఒకసారి తీసుకొచ్చింది నా కొడుకుకు, మళ్ళీ తీసుకొచ్చింది. నా మీద పడ్డ మచ్చ తొలగిపోతే చాలు. అమ్ముంది, ఉంది అమ్ముంది. నీకు దండం పెడతా వదన, నన్ను దూరం చేసి దండం పెడతా. ఇంతవరకు నమ్మిన మాటలు నమ్మినా అవసరం లేదు. క్షమించే గుణం చచ్చిపోయింది. అమ్మరా లక్ష్మమ్మ, ఆడ కూర్చో. లక్ష్మమ్మ నన్ను చూడు, ఇటు చూడు. నీకు మాట చెప్పానా? ఒక్క మాట వింటావా? నువ్వు వేడు కాదట్లా బాధ ఉంది, ఒక్క నిమిషం చెప్పానా? ఇదిగో
అందరూ పెద్దలు విన్నావా, ప్రపంచం మొత్తం నీ కూతురు నిప్పు అని సాక్ష్యం చెప్పారు, మంచిది అని చెప్పారు. చివరికి నీ అల్లుడు కూడా నా భార్య మంచిది అన్నాడు. నీ విజయపురాలు కూడా నా భార్య నా కోడలు మంచిదని చెప్పేసింది. ఇప్పుడే అన్ని తొలగిపోయిన నిందలన్నీ తొలగిపోయినాయి. నా బిడ్డని ఏమన్నగా అన్న ఏం ప్రాబ్లం, నేను ఒక్క మాట కూడా అనలేదు. అడుగు నీకు మాట చెప్పంటావా? నీ బిడ్డ దేవత, అర్థమైందా? మంచి అమ్మాయి, గుణవంతురాలు, చాలా చాలా. ఇప్పుడు కూతురు పక్క ధైర్యంగా కూతురు పట్టుకొని కూర్చో, పక్కన ధైర్యంగా. నువ్వు నాకు విడాకులు కావాలి, నాకు న్యాయం చేయండి అంటుంది. ఇప్పుడు అతనేమంటున్నానంటే, రాజేశ్వరి నేను పొరపాటు చేశా, ఇంకా పొరపాటు చేయను, తప్పు దిద్దుకుంటా అని చేతులు పట్టుకొని క్షమాపణ అడిగాడు. అడిగితే ఈ అమ్మాయి లోపల బాధ ఉంటుంది కాబట్టి నేను క్షమాపణ వద్దు, నువ్వు నాకు వద్దు, నన్ను ఏడిపించింది చాలు, ఏడు చేసి కళ్ళల్లో నీళ్లు కూడా ఎండిపోయినాయి, అందులో నాకు విడాకులే కావాలి అని నీ కూతురు అంటుంది. నేనేమనుకుంటున్నానంటే నీ కూతురు కూడా చిన్నపిల్ల, నిండా 30 ఏళ్ళు కూడా లేవుగా నీకు, 26 సంవత్సరాలు. అందుకని నేనేమన్నానంటే, నువ్వు తల్లిగా నేను పిలిచా, అతను తప్పు ఒప్పుకుంటున్నాడు, పాపం మారానంటున్నాడు. ఈమె కూడా నా కోడలు మంచిదని ఒప్పుకుంది, ఆశమ్మ కూడా. వాళ్ళెవరు చెప్పండి, నేను నమ్మాను తప్ప నేను నిజంగా నేను చూడలేదు బిడ్డ. అతను కూడా అన్నాడు, నా కూతురు నా భార్య తప్పు చేసిందని నేను ఎప్పుడు చూడలేదండి, ఆమె చెప్తే నమ్మి తెచ్చా, బుద్ధి తక్కువై అన్నాడు. ఇప్పుడు మారానంటున్నాడు. ఈ తల్లి మాత్రం బాధపడింది కాబట్టి నన్ను ఎడిపించారు, వీడు నాకు వద్దంటుంది. ఇప్పుడు నీ కూతురు కూడా విడాకులు ఇవ్వటం కరెక్టా? తప్పు దిద్దుకున్నాడు కాబట్టి పోనీ కలిసి ఉంటే బెటర్ బిడ్డ అంటావా? నీ ఉద్దేశం ఏంటి? సారు, నేను ఒక్క పూట తినైనా ఇళ్ళల్లో అడకచ్చి పెడతానా బిడ్డకు. ఇప్పుడు ఈ కొట్టుడు తిట్టుడు మా వల్ల కాదు. అది మేడం, నేను ఈ అమ్మాయి అంటే బాధలో కన్నీళ్లలో ఆవేశంలో నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు, కానీ ఆమె ఎంతో అనుభవం ఉన్న తల్లి. ఈమె అన్ని విని ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ నేను నమ్ముతున్నా. డాక్టర్ గారు, నాకు న్యాయం అనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఎవరైతే భార్య మీద నిందేయడానికి వేరే అమ్మాయిని ప్రయోగించాడో, అది ప్రయోగించాడా లేదా నమ్మాడా, ఏదే తప్పే, నువ్వే చెబుతున్నావు. అప్పుడు ఆమె నువ్వు రా, నేను చెప్పినట్టు చెప్పు. నేను పొరపాటున దేవిక అనే ఆడదాని మాటలు నమ్మి నా భార్యను అనుమానించా. నిజంగా నా భార్య తప్పు చేయటం నేను ఎప్పుడు చూడలేదు. ఆ మాటలు నమ్మా. నమ్మటం నా పొరపాటే. నేను ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, నా భార్య దేవత, ఎప్పుడు ఏ తప్పు చేయలా. నాకు నా తల్లి ఎంత గొప్పదో నా భార్య అంత గొప్పది. నా భార్య నా దగ్గరికి వస్తే ఇక నుంచి దేవతలా చూసుకుంటా. అది నా భార్య ఇష్టం. ఇంతగా నా భార్యని అవమానించినందుకు మనస్ఫూర్తిగా సమాజం మొత్తానికి క్షమాపణ చెప్తున్నా. నన్ను క్షమించండి. అత్త కూడా క్షమాపణ చెప్పు. అత్త చెప్పు, అత్తయ్య పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, క్షమించండి. చెయ్యి చేసడం పొరపాట మేడం. నీకు వద్దువా ఇవెందుకు? నీకు ఇంకా కాదమ్మా, దేని గురించి నువ్వు పోరాడుతున్నావు? చేతులు రక్తాలు గోళ్ళు వద్దు. ఇప్పుడు జీవితం గురించి ఆలోచించు. నువ్వు అక్కడే ఉండిపోయావు. ఇంకా ఒక ఆడదానికి పాపం పెద్ద పనిష్మెంట్, నన్ను ఇంత పనిష్మెంట్ నేను చూడలా. ఇతను ఎటన్ ఆమె వల్లో పడి, అంటే ఆమె నాశనం అయిపోయిందండి, ఈ అమ్మాయి నాశనం చేయాలి, అట్టా కొట్టి ఇరికించాలా. ఒక మాట మాట్లాడా సార్? వద్దు, మాట్లాడతా మేడం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ లో ఆమె అతనితో ఉంటేనేమో సంసారం సెటిల్ అయితేనేమో సరే, తర్వాత ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాల అయినా సరే, ఇంక 20 సంవత్సరాలు అయినా సరే, ఇప్పుడు మా కిషన్ అనే ఇప్పుడు సెకండ్ ఆయన ఉన్నాడు చూడు, ఆయనతో పాటు ఇదే ప్రోగ్రామ్ కు తీసుకొస్తా. నీలో మనిషి లక్షణాలు ఉన్నాయా? ఆడదాని లక్షణాలు ఉన్నాయా? పో బయటికి, లాక్యాలండి అమ్మని. ఏం పెడతావో, నీ ఆస్తి ఏం పెడతావో, నిజంగా నీలో మానవత్వం ఉంటే ఆ పిల్లలకి నీ భార్యకి ఏం పెడతావు పెట్టు, నెలకింత ఇస్తా ఇవ్వు. నాన్న మరొక్కసారి మనస్ఫూర్తి కాలేదు, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించు. పబ్లిక్గా క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు తప్పు చేయాలంటున్నాడు. ఏమన్నా
ఒక్క అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? నేను అమ్మ నా మాట వినొద్దు, నువ్వు నీ మనస్సాక్షిగా అనుకో. నువ్వు కళ్ళు మూసుకొని ఇతను అత్త ఇద్దరు తప్పు పొరపాటు అయింది అన్నారు కాబట్టి ఏమైనా దిద్దుకునే అవకాశం ఉందా అసలు వద్దా? సార్ నేను మా నాన్న చెప్తేనే నేను పెళ్లి చేసుకున్నా. మా నాన్న చివరి కోరిక కూడా వాడి నుంచి విముక్తి తీసుకొని ఇంత టార్చర్ వద్దు బిడ్డ విడాకులు అని అన్నాడు. నేను అప్పుడు నాన్న మాటనే ఇప్పుడు నాన్న మాటనే. వద్దు నాన్న. ఓకే నాన్న, ఆ అమ్మాయి పిల్లలతో ఉండడానికి ఇష్టపడుతుంది, అట్టే ఉంటుంది. ఏమన్నా భవిష్యత్తులో చాలా ఇట్లానే పశ్చాత్తాపడుతూ ఉండి బిడ్డలు ఇప్పుడు చూసుకుంటూ కనపడితే విష్ చెయ్యి, భార్య కనపడితే చూసుకుంటూ ఉండు, ఏ డిస్టర్బ్ చేయి మాకు. ఇప్పుడా అప్పుడా 2 ఏళ్ళకా 3 ఏళ్ళకా ఆ అమ్మాయిలో మార్పు వచ్చి లేదా నా భర్త కూడా మారాడంటే మళ్ళీ కలిసే అవకాశాలు ఉండొచ్చు. విడిపోయినా కలిసే అవకాశాలు ఉండొచ్చు. పేపర్లో వచ్చినా విడిపోయినా కోర్టులో కలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పిల్ల వ్యక్తిగతంగా మంచి పిల్ల, అర్థమైందా? అందుకని ఇప్పుడు ఆ అమ్మాయి నాకు విడాకులు కావాలంటుంది. ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. అందుకని ఏం కోరిందో అవి ఇస్తే కనీసం ఈ కుటుంబాన్ని నువ్వు కాపాడిన వాడు అవుతావు, ఒక మంచి పని చేసిన వాడు అవుతావు. అందుకని చెప్పు నాన్న. నా పాపకి మా పాపకి ఏమైనా చేయండి మేడం, నాకు అడగడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు కాదయ్యా, ఆ అమ్మాయి వెళ్ళిపోతాడన్న బిడ్డలు తీసుకొని నువ్వేనా పొలం ఉంది కదా, ఆ పిల్లల పేరు రాస్తావా? ఏమో పిల్లల పేరు అంటే సార్ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాలు అయి తండ్రి అన్నప్పుడు ఆ పిల్లలకు తప్ప ఇంకెవరికి ఉండదు. దొంగతనాలు అమ్ముడు బిమ్ముడు ఏమన్నా చేస్తే అర్థం వచ్చేది నేను. సరే కానీ అప్పటికిప్పటికి పిల్లల పేరు మీదనే ఉంటది అది. నా పిల్లలకే ఉంటది. అమ్మా ఇతనికి ఏమొస్తుందో అది పిల్లల పేరు రాసి ఇవ్వండి లాయర్ గారి దగ్గర సరిపోయేదిగా. దిగినారా? నువ్వు ఏమైనా సంపాదించుకుంటే 200 సంపాదిస్తే 100 పిల్లలకి పెట్టి, 100 రూపాయలు సంపాదిస్తే 50 పిల్లలకి పెట్టి, పోయినప్పుడు కైకిలు లేనప్పుడు ఉండదు సార్. అంత వెళ్ళినప్పుడు ఇవ్వు. అది నాన్న, అది నీ మనస్సాక్షి వస్తుంది, ఎవరు చెప్పక్కల. నీ మనసులో నా కొడుకు బంగారం బాగా చదువుకుంటాడు, నా పిల్ల చిన్నపిల్ల, వాళ్ళ పిల్ల వచ్చి నీ భార్య కూడా ఏమైనా పెట్టాలి కావాలి. రెంటు డాడీ ఎప్పుడప్పుడు హాస్టల్కి వచ్చినప్పుడు డాడీ దగ్గరకు వచ్చి డాడీ ఏది ఇచ్చినా తీసుకో నేనన్నా వాడుకో. ఇప్పుడైతే ఆ ఎకరం నా పిల్లల పేరు రాసి వాళ్ళు మేజర్లు అప్పుడు దాకా రాసాయి. డైలీ కానీ నెలకు కానీ ఎంత కొద్ది పిల్లలకి ఇస్తా ఉండు నీ చేతి మీదుగా. పిల్లలు సంతోషంగా తీసుకుంటారు. మనిషికి మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా ఎంతకీ తొలిగేదా. చీకటి